అవును, ఏఐని హ్యాక్ చేయొచ్చు. షాకింగ్గా ఉంది కదూ. అసలు ప్రాబ్లం అంతా ఏఐ పనిచేసే పద్ధతిలోనే ఉంది. దాని పవరే దానికి పెద్ద వీక్నెస్ అన్నమాట. చూడండి, ఒక ఏఐకి దానంతట అదే ఆలోచించే శక్తి ఉండదు. దానికి మనం ఎలాంటి డేటా ఇచ్చి ట్రైనింగ్ ఇస్తామో దాని బేసిస్ మీదే అది నిర్ణయాలు తీసుకుంటుంది. సింపుల్గా చెప్పాలంటే, ఒక స్టూడెంట్కి మనం మంచి పుస్తకాలు ఇస్తే ఆ స్టూడెంట్ నాలెడ్జ్ అలా ఉంటుంది. మరి చెత్త పుస్తకాలిస్తే సేమ్. ఏఐ కూడా అంతే. దాని బ్రెయిన్ అంతా మనమిచ్చే డేటానే. ఇదే దాని బలం. కానీ ఇదే దాని అతిపెద్ద బలహీనత కూడా. సో హ్యాకర్లేం చేస్తారంటే ఏఐకి ఉన్న ఈ డేటా డిపెండెన్సీని పట్టుకుంటారు. దీన్ని వాడుకునే అటాక్ చేయడానికి 2 మెయిన్ టెక్నిక్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది డేటా పాయిజనింగ్. పేరు వింటేనే అర్థమవుతోంది కదా, డేటాని విషపూరితం చేయటం. అంటే హ్యాకర్లు కావాలనే ఏఐకి తప్పుడు సమాచారం ఫీడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని వేల పిల్లుల ఫోటోలు